హలో గైస్, ఈ రోజు వీడియోలో సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుందో ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్. సినిమా ఒక ప్రొడ్యూసర్తో ఓకే అయిన తర్వాత ఫస్ట్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తారు. ఆఫీస్లోనే స్క్రిప్ట్ అనే పైన ఇంకా ఫుల్ అండ్ ఫుల్ కూర్చుంటాం. స్క్రిప్ట్ అనేది ఇంకా బాగా డెవలప్ చేసేలా చూస్తారు. అండ్ స్క్రిప్ట్ ఒకసారి డెవలప్ అయినాక స్క్రీన్ పైన కనబడుతున్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ ని కానీ హైడ్ చేస్తాము. అండ్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ డిఓపి కలిసి లొకేషన్ రెక్కీకి వెళ్తారు. సీన్ కి తగినట్టు లొకేషన్ సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత వన్స్ అదే టైంలోనే మనం కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఇది ప్రీ ప్రొడక్షన్ లో అయిపోయాక మనకి నెక్స్ట్ షూట్ ప్రాసెస్ లోకి వెళ్తారు. ఈ ప్రాసెస్ మనకి 30 నుంచి 75 డేస్ జరుగుతుంది చిన్న సినిమాకి అయితే. అదే పెద్ద సినిమాకి అయితే 75 డేస్ నుంచి 3 years దాకా పడుతుంది. డిపెండ్స్ అపాన్ మూవీ. అండ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పోస్ట్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ జరిగేది ఎడిటింగ్. తీసుకొని వచ్చిన ఫుటేజ్ అంతా మనము రఫ్ కట్ చేసుకుంటాం. ఎడిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డబ్బింగ్ చేపిస్తాం. డబ్బింగ్ చేసిన తర్వాత మనకి డబ్బింగ్ ఫైల్ అనేది వస్తుంది. డబ్బింగ్ ని పెట్టుకొని మనం ఫైనల్ కట్ చేస్తాం. వన్స్ ఫైనల్ కట్ అయిన తర్వాత మ్యూజిక్ కి ఎస్ఎఫ్ఎక్స్ కి ఒక ఫైల్ అనేది పంపిస్తాం. దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని మనకి మ్యూజిక్ అని ఎస్ఎఫ్ఎక్స్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ మనకి వస్తుంది. అండ్ దాన్ని ఒక ఆర్డర్ లోకి వేసుకొని మనము నెక్స్ట్ డిఐ కి పంపిస్తాం. ఈ డిఐ ప్రాసెస్ లో మనకి కలర్ గ్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచే ఫైనల్ అవుట్పుట్ గానీ ఎక్కడికైనా అవుట్ వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. వన్స్ కలర్ అయినా మనము సెన్సార్ కి పంపిస్తాం. సెన్సార్ ఎందుకంటే మనకు సెన్సార్ సర్టిఫికేట్ ఉంటేనే మనము సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. లైక్ U/A/S అనేది. అది డిపెండ్స్ ఆఫ్ మూవీ తగినట్టు వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. అది ఇచ్చిందని మనం ఫైనల్ అవుట్ పెట్టుకొని మనము సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ అండ్ ఫుల్ సినిమాకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేసే ప్రాసెస్. బై బై.